యూజీసీ ఎన్ఈటీ పరీక్షల రద్దు నేపథ్యంలో కేంద్రంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తప్పు ఎన్టీఏ చేస్తే శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవించవలసి వస్తుందని మండిపడ్డారు. పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. జూన్ 20-30 మధ్య సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ యూజీసీ ఎన్ఈటీ పరీక్షలు జరగ్గా దాదాపు 2 నెలల తర్వాత ఈ 3 పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసింది. ప్రశ్నాపత్రాల్లో తప్పులు, పాత ప్రశ్నల పునరావృతం అయినట్లు ఫిర్యాదులు రావడంతో వీటిని రద్దు చేసినట్లు వివరణ ఇచ్చింది. సెప్టెంబర్లో రీ ఎగ్జామ్ నిర్వహిస్తాము అంటూ కొత్త షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ. విద్యార్థుల సమయం, డబ్బు, మానసిక ఒత్తిడికి బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. దరఖాస్తు ఫీజులు చెల్లించి దూర ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లి నెలల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు రాహుల్ గాంధీ. పరీక్షల నిర్వహణలో పదే పదే సమస్యలు ఎందుకు తలెత్తుతూ ఉన్నాయని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలో విద్యా వ్యవస్థ ఇక విద్యార్థులకు అవకాశాలు కల్పించే వ్యవస్థగా కాకుండా వారి డబ్బు, సమయం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకునే వ్యవస్థగా మారింది అంటూ ఘాటు విమర్శలు చేశారు రాహుల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.